పరిశుద్ధాత్మ అది ఇది కాదు, పరిశుద్ధాత్ముడు అనాలి. అది స్త్రీలింగం కాదు, పురుషలింగం. దిగొచ్చింది అనకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. పాత నిబంధనలో మాటగా పనిచేశాడు. అర్థమవుతుందా? పని చేయలా. అందుకనే తర్వాత అదే మాటకి శరీరాన్ని అమర్చి కిందకు వచ్చినాడు. ఆయన పేరు యేసు. ఆ పని అయిపోయింది. ఇప్పుడు 3వ కాలంలో ఉన్నాం. మాట అయిపోయింది, శరీరం అయిపోయింది. 3వది ఆయనే పైకి వెళ్ళి ఆయనే శరీరాన్ని పక్కన పెట్టి ఒట్టి ఆత్మతో వచ్చాడు ఇప్పుడు మన మధ్యలోకి. అందుకని త్రియేక దేవుడు ఆయన, త్రియేక దేవుడు ఆయన. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని పేరే క్రీస్తు. పరిశుద్ధాత్మ దేవుడే యెహోవా. ఆ యెహోవా పేరే క్రీస్తు. ఆ యెహోవా పేరే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన త్రియేక దేవుడే ఆయన. హల్లెలూయా. 100 సోది చెప్తారు బయట.